Yeah, you can go ahead, Marcus. Okay. Okay, shall we start? What is a computer? కంప్యూటర్ అంటే ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాం. కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్. ఇట్ టేక్స్ ఇన్పుట్ అండ్ ప్రాసెస్ ఇట్ అండ్ గివ్స్ అవుట్పుట్. కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్. అది డేటాని ఇన్పుట్గా తీసుకొని ప్రాసెస్ చేసి అవుట్పుట్గా మనకి డిస్ప్లే చేస్తుంది. ఇట్ ఈస్ కాల్డ్ కంప్యూటర్. అంటే ఇట్ వర్క్స్ బేస్డ్ ఆన్ ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై ద యూజర్. మనం ఏదైతే డేటా ఇస్తామో అది తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి అవుట్పుట్గా ఇస్తుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ టైప్ 2 + 3, then that is called input, and the process is calculates the 2 + 3, that is processing. That after the processing it gives output is a 5. అండర్స్టాండ్ ఎవ్రీవన్? అర్థమవుతుందా నేను చెప్పేది? Yes, ma'am. ఇఫ్ అర్థం కాకపోతే చెప్పండి, నేను ఐ విల్ ట్రై అనదర్ వే. Okay, ma'am. ఓకే, థ్యాంక్ యూ. Coming to the next meaning of computer. The word computer comes from the word compute, which means to calculate. Long ago years, బిఫోర్ జనరేషన్ వాళ్ళు జస్ట్ కంప్యూటర్ని క్యాలిక్యులేషన్ పర్పస్ కోసమే యూస్ చేసేవాళ్ళు. బట్ నౌ వీఆర్ యూజింగ్ ఏదైనా డాక్యుమెంట్ ప్రిపేర్ చేయడానికి, ఏదైనా ప్రెజెంటేషన్ కోసం కానీ, అండ్ డేటా స్టోర్ చేయడానికి, అండ్ డేటా సెండ్ చేయడానికి, ఇలా మనం నౌ యూస్ చేస్తున్నాము. బట్ ఇంతకు ముందు జనరేషన్ వాళ్ళు జస్ట్ కంప్యూటర్ని క్యాలిక్యులేషన్ పర్పస్ కోసమే యూస్ చేసేవాళ్ళు. బికాజ్ ఇంత టెక్నాలజీ అప్పుడు లేదు కదా. దట్స్ ఫైన్. అండ్ కమింగ్ టు ద జనరేషన్స్, 1 minute. We have a 5 generations. Generations means time period and technologies changes. అండ్ ఇంతకు ముందున్న టెక్నాలజీ ఇప్పుడు లేదు, అండ్ ఇంతకు ముందులాగా ఇప్పుడు ఏవీ లేవు, అండ్ టెక్నాలజీస్ చేంజ్ అవుతుంది, అండ్ టైం పీరియడ్ అనేది చేంజ్ అవుతూ ఉన్నాయి. సో వీ హ్యావ్ 5 generations. కమింగ్ టు ద ఫస్ట్ జనరేషన్, ద ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ యూజ్డ్ వాక్యూమ్ ట్యూబ్స్. లైక్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టు అయితే ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ లైక్ యూనియాక్ అండ్ ఎనియాక్ యూజ్ చేసేవాళ్ళు. హియర్ మీరు ఆ ఇమేజ్ని కొంచెం మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అక్కడ వీఆర్ యూజింగ్ సమ్ బటన్స్. అంటే ఇన్పుట్గా కొన్ని బటన్స్ని తీసుకొని ఏదైతే బటన్ మనం ప్రెస్ చేస్తున్నామో క్లిక్ చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకొని వాక్యూమ్ ట్యూబ్స్ ద్వారా అవుట్పుట్ని మనకి ప్రింట్ లాగా ఇచ్చేది. అంటే ఇన్పుట్గా అప్పుడు పంచ్డ్ కార్డ్స్ యూస్ చేసేవాళ్ళు, అండ్ అవుట్పుట్గా పేపర్ టేప్స్ యూస్ చేసేవాళ్ళు. అండ్ మెమొరీ ఇప్పట్లాగా హార్డ్ డిస్క్ అండ్ మెమొరీ కార్డ్స్ లేవు అప్పట్లో. మ్యాగ్నెటిక్ డ్రమ్స్ యూస్ చేసేవాళ్ళు. హలో, క్లియర్ ఎవ్రీవన్? Yes, ma'am. Yes, ma'am. అండ్ ఈ వాక్యూమ్ ట్యూబ్స్ ని స్టోర్ చేయడానికి నియర్లీ ఒక 1 రూమ్ ఆక్యుపై చేసుకునేది. అండ్ దాన్ని ఆపరేట్ చేయడానికి 100 ఆఫ్ పీపుల్స్ యూస్ చేసేవాళ్ళు. ఒక్క పర్సన్ని దాన్ని హ్యాండిల్ చేయలేము అండ్ యూస్ చేయలేము. 100 పీపుల్స్ దాన్ని కలిసి వర్క్ చేస్తేనే అది వర్క్ అవుతుండేది. అండ్ కమింగ్ టు నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. Here చూసినట్టు అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఇస్ దేర్. ఇట్ ఈస్ ఎ ఫస్ట్ ఎలక్ట్రానిక్ డివైస్. అంతకు ముందు ఎలాంటి కంప్యూటర్ అనేది లేదు. ఇదే ఫస్ట్ ఎలక్ట్రానిక్ డివైస్ అండ్ ఫాస్టర్ దెన్ ద మాన్యువల్ క్యాలిక్యులేషన్స్. మనం ఒక హ్యూమన్ క్యాలిక్యులేషన్స్ కంటే కొంచెం ఫాస్ట్గా వర్క్ అయ్యేది. అండ్ డిసడ్వాంటేజెస్ వచ్చేసి వెరీ లార్జ్ ఇన్ సైజ్.
సైజ్‌లో చాలా పెద్దది. అండ్ హీట్‌ని చాలా ప్రొడ్యూస్ చేసేది. అండ్ సమ్ టైమ్స్ ఆహ్, బర్న్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువుండేటివి. అండ్ ఇది వెరీ స్లో ప్రాసెస్ అండ్ ఎక్స్‌పెన్సివ్ కూడా ఉండేది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ జనరేషన్ 1956-1963 జనరేషన్ వాళ్ళు యూజ్ చేశారు. ఇన్ ద సెకండ్ జనరేషన్స్ ట్రాన్సిస్టర్స్ రీప్లేస్ ద వాక్యూమ్ ట్యూబ్స్. వాక్యూమ్ ట్యూబ్స్‌ని ట్రాన్సిస్టర్స్ లాగా కన్వర్ట్ చేశారు. ట్రాన్సిస్టర్స్ కంపేర్ టు ద స్మాల్ సైజ్ కంపేర్ చేసినట్టయితే వాక్యూమ్ ట్యూబ్స్ కంటే ట్రాన్సిస్టర్స్ చాలా చిన్న సైజ్ ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ ఫాస్టర్ దన్ ద ఫస్ట్ జనరేషన్. అండ్ ఇక్కడ కూడా ఇన్పుట్‌గా పంచ్డ్ కార్డ్స్ యూజ్ చేశారు. అవుట్పుట్‌గా పేపర్ టేప్స్ యూజ్ చేశారు. మెమరీ మ్యాగ్నెటిక్ డ్రమ్స్ యూజ్ చేశారు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ జనరేషన్ నుంచి సెకండ్ జనరేషన్‌కి కంపేర్ చేస్తే సైజ్ అనేది మీరక్కడ ఇమేజ్ చూసినట్టయితే ఫస్ట్ ఇమేజ్ కంటే ఇక్కడ చిన్న సైజ్‌లో ఉంది. అండ్ ఇది ఒక పర్సన్ యూజ్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. Smaller size than the vacuum tubes and less heat. Compared to the vacuum tubes, ఇక్కడ less heat ప్రొడ్యూస్ చేస్తది. అండ్ అడ్వాంటేజెస్ వచ్చి స్టిల్ జనరేటింగ్ సమ్ హీట్. హీట్‌ని అయితే అలాగే ప్రొడ్యూస్ చేస్తుంది. స్టిల్ యూజింగ్ పంచ్డ్ కార్డ్స్. ఇక్కడ మీరు చూసినట్టయితే దిస్ ఈస్ కాల్డ్ వాక్యూమ్ ట్యూబ్స్. And coming to the third generation, 1964-1971. Third generation computers use integrated circuits. ICs. It is called ICs. Small chip with many transistors are there inside. Okay. లైక్ ఇది ఎలా ఐ మీన్ ట్రాన్సిస్టర్స్‌ని యూజ్ చేసేవాళ్ళు. ఎలా అంటే ఇది చాలా ట్రాన్సిస్టర్స్‌ని కలిపి ఒక దగ్గర యూజ్ చేసేవాళ్ళు. ఒక సింగిల్ చిప్ లాగా ఉండేది. ఆ చిప్‌లోనే చాలా ట్రాన్సిస్టర్స్‌ని కలిపి ఉండేది. అండ్ ఇక్కడ థర్డ్ జనరేషన్‌లో కీబోర్డ్, మౌస్, మానిటర్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. అండ్ ఇక్కడ ఏంటి మెమరీ కార్డ్ కూడా అప్పుడప్పుడే ఆ జనరేషన్ వాళ్ళు జస్ట్ మెమరీ కార్డ్‌ని యూజ్ చేస్తున్నారు. బట్ అంతగా యూజ్ చేయలేరు. అండ్ అక్కడ కూడా మ్యాగ్నెటిక్ డ్రమ్స్ ద్వారానే రన్ చేసేవాళ్ళు కంప్యూటర్‌ని. And coming to the advantages, disadvantages, compared to earlier generations, it is small size and very fast processing. Generation 1, Generation 2 యూజ్ చేసిన వాళ్ళ దానికంటే థర్డ్ జనరేషన్‌లో ప్రాసెసింగ్ అనేది స్పీడ్ ఉంది. అండ్ డిసడ్వాంటేజెస్ వచ్చేసి ఏంటంటే రిక్వైర్డ్ అడ్వాన్స్ టెక్నాలజీ. అప్పటికి కూడా ఇంకా టెక్నాలజీ ఏం లేదు. ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ నీడ్ ఉండేది. ఎక్స్‌క్యూజ్ మీ. ఓకే. కమింగ్ టు ద ఫోర్త్ జనరేషన్ 1971 టు ప్రెజెంట్. మనం ఏదైతే కంప్యూటర్ యూజ్ చేస్తున్నామో డెస్క్‌టాప్స్, ల్యాప్‌టాప్స్ అవి. ఇన్ దిస్ ఫోర్త్ జనరేషన్ మైక్రో ప్రాసెసర్ యూజ్ చేసాం మనం. మైక్రో ప్రాసెసర్ అనేది ఒక స్మాల్ చిప్‌గా ఉంటుంది. కంటైన్స్ మిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్. ఆ మైక్రో ప్రాసెసర్‌లో 1,000,000 ఆఫ్ ట్రాన్సిస్టర్స్‌ని పెట్టి ఉంటారు. మైక్రో ప్రాసెసర్ కంట్రోల్స్ ఎవ్రీథింగ్ ఇన్ ద కంప్యూటర్. ఐ థింక్ మీకు తెలిసి ఉంటది. ఇంటెల్ ప్రాసెసర్ మీరు విని ఉంటారు కదా! ఎస్ మ్యామ్. ఇంటెల్ అవునవును. ప్రాసెసర్. అవును మ్యామ్. ప్రెజెంట్ జనరేషన్ మనం యూజ్ చేస్తున్న ప్రాసెసర్ ఏంటంటే ఇంటెల్ ప్రాసెసర్. అండ్ కంపేర్డ్ టు ద పాస్ట్ జనరేషన్ దిస్ ఈస్ బెటర్. అండ్ ఇది చాలా థిన్‌గా ఉంటుంది. అండ్ డెస్క్‌టాప్ మీన్స్ మనం ఏదైతే ఒక టేబుల్ పైన పెట్టి యూజ్ చేస్తున్నామో, ఒక సింగిల్ పర్సనే హ్యాండిల్ చేస్తున్నాము. అండ్ సింగిల్ పర్సనే అన్ని యాక్సెస్ తీసుకుంటాము. అండ్ ల్యాప్‌టాప్స్ మీన్స్ నౌ వి ఆర్ యూజింగ్. సో, అది ఒకే పర్సన్ యూజ్ చేయొచ్చు. పర్సనల్ కంప్యూటర్. నెక్స్ట్ స్లైడ్.
అండ్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ వెరీ స్మాల్ అండ్ పవర్ఫుల్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇట్ ఈస్ ఎ ప్రాసెసర్. ఇక్కడ చాలా ట్రాన్సిస్టర్స్ అటాచ్ అయి ఉన్నాయి. దీని ద్వారా మనం కంప్యూటర్ని యూస్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంటర్నెట్ సపోర్ట్ ఉంది అండ్ మోడల్ అప్లికేషన్స్ కూడా మనం రన్ చేస్తాము. బట్ డిసడ్వాంటేజెస్ వచ్చేసి ఏంటంటే ఎఫెక్టెడ్ బై వైరస్. ఏదైనా వైరస్ వచ్చిందనుకో అప్పుడు మనం ఎఫెక్ట్ అవుతాము. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ జనరేషన్ ప్రెసెంట్ విత్ ఫ్యూచర్. ఇది ప్రెసెంట్ నడుస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్డ్ ఇన్ రోబోట్స్ లైక్ హలో సిరి అండ్ రోబోట్స్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ వీఆర్ యూజింగ్. బట్ స్టిల్ ఇది ఇంకా డెవలప్ అవ్వలేదు. ప్రెసెంట్ యూస్ చేస్తున్నారు. బట్ దాన్ని ఎలా క్రియేట్ చేశారు అంటే లైక్ హ్యూమన్ ఎలా అయితే వర్క్ చేస్తుందో అలాగే ఒక కంప్యూటర్ వర్క్ చేయాలి. దట్ ఈస్ రోబో. మనం ఎలా వర్క్ చేస్తున్నామో రోబో అలాగే వర్క్ చేస్తుంది. అండ్ మనకంటే 1000 టైమ్స్ ఎక్కువగా దాని ఒక లైక్ కెపాసిటీ అనేది 1000 టైమ్స్ ఎక్కువ ఉంటుంది హ్యూమన్ కంటే. అది ఇంకా కూడా అడ్వాన్స్గా అవ్వాలి అని చెప్పి అది ఇంకా ప్రాసెసింగ్లోనే ఉంది. బట్ స్టిల్ వీఆర్ యూజింగ్. నెక్స్ట్ స్లైడ్. అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. వెరీ ఇంటెలిజెంట్ సిస్టమ్, వాయిస్ రికగ్నేషన్. కంపేర్ టు 4th జనరేషన్ మనం కీబోర్డ్లో టైప్ చేస్తున్నాం. బట్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత జస్ట్ వాయిస్ నుంచి మనం ఏదైతే కావాలి అనుకుంటామో మన చేతులకు కూడా పని పెట్టాము. జస్ట్ దాన్ని మైక్ని దగ్గర పెట్టుకొని మనకి ఏదైతే కావాలో మనం వాయిస్ లాగా ఇచ్చేస్తే అది రికగ్నైజ్ చేసుకొని మనకి కావాల్సింది డిస్ప్లే చేస్తుంది. బట్ ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. ఇది స్టిల్ డెవలప్మెంట్. ఇది ఇంకా కూడా డెవలప్ అవ్వలేదు. ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. ఇది ఇంకా టైం పడుతుంది. బట్ మనం యూస్ చేస్తున్నాం కదా నౌఎడేస్ చాట్ జీపీటీ. దట్ ఈస్ దట్స్ ఆల్. ఇఫ్ ఎనీ డౌట్స్ ఆస్క్ మీ. No doubts, ma'am.